ప్రస్తుతం నేను బీఆర్ఎస్ ఏదైతే సభ జరుగుతుందో ఆ ప్రాంగణంలో ఉన్నాను. ఆహ్, దాదాపు బీఆర్ఎస్ ప్రాంగణానికి ఎవరు తోచిన విధంగా ఒకరు బస్సులో వస్తారు, ఒకరు కార్‌లో వస్తారు. లేకపోతే వివిధ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ అయితే యూజ్ చేసుకుంటారు. ఇక్కడ డిఫరెంట్‌గా ఎడ్ల బండితోని బీఆర్ఎస్ సభకైతే దాదాపు ఒక 10, 15 ఎడ్ల బండితోని 16 ఎడ్ల బండ్లతోని ఇక్కడికైతే మీటింగ్ ప్లేస్‌కొచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచొచ్చారు, ఏంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి చాలా వినూత్నంగా ఎడ్ల బండ్లతోని వచ్చారు. ఎక్కడి నుంచొచ్చారు? ఎంతమంది అసలు? మేము ఆత్మకూరు సూర్యాపేట నియోజకవర్గం జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు కాన్స్టిట్యున్సీ ఆత్మకూరెస్ మండలం ఆత్మకూరెస్ విలేజ్ రామస్తండ మరియు నర్సింపేట గ్రామాల నుంచి 3 గ్రామాల నుంచి కూడా మేము రైతులందరం కూడా 27వ తారీఖు జరగబోయేటువంటి కేసీఆర్ గారి సభకి ఎడ్ల బండ్ల ద్వారా ప్రయాణం చేయాలని మా రైతులందరినీ కోరటం జరిగింది. సరే కష్ట నష్టాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పినా కూడా అయినా మేము మీతో పాటు మేము ప్రయాణం చేయాల్సిందే, మీరందరూ కూడా మాతో కలిసి రావాల్సిందని చెప్పేసి మా రైతుల కోరిక మేరకు 22వ తారీఖు ఉదయం బయలుదేరడం జరిగింది. మేము బయలుదేరిన కాంచి కూడా ప్రతి గ్రామాన కూడా మాకు మా రైతు బంధువులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అధిక మొత్తంలో భారీ సంఖ్యలో మంగళహారతులు ఇచ్చుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించుకుంటూ మీతో పాటు మేము కూడా వస్తాం, కేసీఆర్ సభని సక్సెస్ చేయాలని చెప్పేసి మాకు కూడా ధైర్యం చెప్పి వాళ్ళు ప్రతి గ్రామాన కూడా మాకు తెలియపరిచినారు. అలాగనే గత 10 సంవత్సరాల నుంచి ఎంత దూరం దాదాపు 22కి బయలుదేరని చెప్పారు. ఇవాళ 27th అంటే దాదాపు 5 days ట్రావెల్ చేశారు. ఎన్ని కిలోమీటర్ దూరం మీరు మొత్తం ట్రావెల్ చేశారు? 125 కిలోమీటర్లు, రోజుకి 25 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం చేసినాం. ఆ విధంగా రావటం జరిగింది. 16 బండ్లు, బండికి 2 రైతులు, 32 మంది రైతులు, ఇంకా మా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కానీ మొత్తం 40-45 మంది మేము రావటం జరిగింది. మా ఎడ్లకు మేత కానీ మాకు భోజనాలు కానీ అన్నీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే రైతులు వచ్చారని చెప్తున్నారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ మీకు ఏమన్నా చేసినందుకు కృతజ్ఞతగా వచ్చారా, లేకపోతే గత 10 ఏళ్ళు ఎట్లా? గత 10 ఏళ్ళు గవర్నమెంట్ లో వాస్తవానికి రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, రైతుకు నాణ్యమైన కరెంటు కానీ సమృద్ధిగా ఇచ్చిన చరిత్ర ఉన్నది. దానికి సమృద్ధిగా ఒడ్లు పడిన చరిత్ర. వాటర్ కూడా పుష్కలంగా ఇచ్చిండు. కనీసం మే నెలల్లో కూడా చెరువులు అలుగులు పోసే పరిస్థితి ఉంటే, కానీ ఈ రోజు సంవత్సరాల నుంచి కనీసం నీటి వసతి లేకుండా ఉన్నది. కాబట్టి దానికి నిరసనగా సార్ దగ్గరికి వచ్చి సార్ని కలుద్దామన్న ఆలోచనతో వచ్చింది. మనతో పాటు ఈ ప్రోగ్రామ్ కన్వీనర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న ఏంటి చాలా వినూత్నంగా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు రైతులతోని ఎందుకు ఇట్లా చేశారు? కడుపులో బాధతో వచ్చింది. వినూత్న ఆలోచన ఏం లేదు. ఇంతకుముందు సమ్మక్క సార జాతరకు పోయేది మేము. అదే పద్ధతిలో కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సభ జరుగుతుంది కాబట్టి మీ స్వచ్ఛందంగా రైతులంతా జాతర పోయినట్టుగా సొంతంగా ఎడ్ల బండ్లు కట్టుకుని ఇక్కడికి వచ్చినవి. ప్రతిపక్షాలు చెప్తున్నాయి రైతులేమో ఎడ్ల బండ్లు వస్తుంటాయి, దొరలేమో ఏసీ కార్లలో వస్తున్నారు అంటారు. ఏం చెప్తారు మరి? అంటే రైతుకు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే ఆయన కూడా కారులోనే పోతున్నాడు కదా. మరి రైతుల బాధ తెలిసినటువంటి కేసీఆర్ గారు కాబట్టి రైతు విషయం తెలిసిన ఆయన కాబట్టి రైతు బాధ తెలిసిన ఆయన కాబట్టి చెప్పుకుంటాను మేము వచ్చినాం. ఇప్పుడు ఏసీ కారులో దొరలు తిరిగితే ఎంత దొరసాలి మాకే పని. మా బాధ తీర్చడానికి కేసీఆర్ గారు రైతు బాంధవుడు. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా సైకిల్ మీద పోతున్నా, లేదనుకుంటే నడుచుకుంటూ పోతున్నా, రిక్షా తక్కువ పోతున్నా, ఆయన కూడా ఏసీ కారులో తిరుగుతుంది కదా. ఇంకా ఆయన ఏసీ కారులో కాదు, అది రేవంత్ రెడ్డి ఏకంగా హెలికాప్టర్ తిరుగుతున్నాడు. వీళ్ళని కారులో తిరుగుతున్నారు అనుకో, ఈయన అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే. మరి ఆయన అసలు మా దగ్గర తొంకమాటి కోట ఎగరెట్టి ఉన్నాడు. 10 కిలోమీటర్లకి హెలికాప్టర్ ఎక్కితే 10 కిలోమీటర్ హెలికాప్టర్ తిరుగుతారు. మరి దాన్ని ఏమంటారు? మీరు ఎల్ల తిరిగితే మాకేంద్ర నాయన, మా రైతుల బాధ ఏందో చెప్పాలని చెప్పేసి మాకు గత 15 నెలల కాంగ్రెస్ పాలన రైతులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున బాగా చేసినాం, రుణమాఫీ చేసినాం అని చెప్పేసి ప్రభుత్వం గొప్ప చెప్తుంది కదా. మరి అష్టదరిద్రానికి ఆదర్శమే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు మేము 18 బండ్లతో రైతులు వచ్చినాం. కనీసం మాకు రైతు బంధు రాలేదు. రైతుల బాధ ఏందో చెప్పాలని చెప్పేసి మాకు గత 15 నెలల కాంగ్రెస్ పాలన రైతులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున బాగా చేసినాం, రుణమాఫీ చేసినాం అని చెప్పేసి ప్రభుత్వం గొప్ప చెప్తుంది కదా. మరి అష్టదరిద్రానికి ఆదర్శమే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు మేము 18 బండ్లతో రైతులు వచ్చినాం. కనీసం మాకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ రాలేదు. మా ప్రాంతం మొత్తం 9 సంవత్సరాలు కనీసం 9 సంవత్సరాలు ఆకలంటే తెలవకుండా బ్రహ్మాండంగా పంటలు పండించుకొని 4 రూపాయలు ఎన్నికేసుకున్నాం. మంచిగా భార్య పిల్లలతోటి వ్యవసాయం చేసుకొని ఆర్థికంగా డెవలప్ అయినాం కేసీఆర్ పీరియడ్లో. ఇప్పుడు
ఇప్పుడు పెట్టిన పంటలు పూర్తిగా ఎండిపోయినాయి. ఆ కశ్మీర్నే వస్తున్నాం మేము. పంటలు ఎండిపోయినాయి కాబట్టి పంటలు రక్షించుకోవాలంటే కేసీఆర్ రావాలని చెప్పి దాని మీద మీ ఇక్కడికి వస్తున్నాం. అంతే తప్ప ఎవరు వాళ్ళు చెప్పినట్టు ఆ తలకాయ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఇంకోటి చెప్పినట్టు లేదు. ఏం చేసి రుణమాఫీ మనకు అర్థమైతేనే ఉన్నది. 20 నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన రాహుల్ గాంధీ వస్తే 20,000 కోట్లు ఏదో వచ్చినామని చెప్పేసి అంటుండు. ఏ ఊళ్ళో కూడా 20% 30% రుణమాఫీ ఇవ్వలేకపోయారు. ఎక్కడ సాధ్యం? మా రైతులలో దాదాపు ఒకరికి 50,000 30,000 పడ్డది. మా ఎవరు కూడా ఇంతవరకు రుణమాఫీ పడలేదు. రైతు బంధు పోయింది. ఈ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పొందబెట్టడానికి మీ రైతులు కంకణం కట్టుకొని బ్రహ్మాండంగా మేము బయటికి వెళ్ళిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేము బయటికి వెళ్తే జగదీష్ రెడ్డి గారు మాకు స్టార్టింగ్లో సపోర్ట్ చేసిండు. తర్వాత మీరు చూసారు ప్రజలు బ్రహ్మరథం పట్టుకుంటూ మమ్మల్ని తీసుకొచ్చారు. ఎక్కడ పోయినా సరే గౌడు సాపి కళ్ళు పోసిరు. మాకు రైతులు ఆపి మాకు గడ్డిచ్చారు. మహిళలు వచ్చి బొట్లు పెట్టిర్రు స్వచ్ఛందంగా. కనీసం మాకు ఒక ఊరికి దాటడానికి గంటన్నర పట్టిన టైం. అంటే అంత బ్రహ్మాండ స్వాతం భక్తి మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎలకతుర్తికి ఊర్లోకి కలిసే వాతావరణం. ఎందుకంటే మేము 6 రోజుల ముందు నుంచే మేము వస్తున్నాం కాబట్టి మీ కార్లలో రాలేదు, లేకపోతే బస్సులో రాలేదు, హెలికాప్టర్ రాలేదు. మీ ఎడ్ల బండ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాం కాబట్టి మమ్మల్ని చూసి అడిగిపోతున్నాం అంటే మీ పొలం ఎలకతుర్తి కేసీఆర్ వస్తాను పోతుంటే మేము కూడా వస్తామని చెప్పేసి అని వాళ్ళు కూడా రెడీ అయ్యారు. ఆ పరిస్థితి ఉన్నది. అసలు నాకు తెలిసేది ఈ గ్రౌండ్ సరిపోదు. రైతులు కేసీఆర్ బాగా చేశారు అని చెప్పినారు. ఇదే సభా ప్రాంగణానికి సంబంధించి రైతుల భూములు లాక్కున్నారు, కాలువలు పూర్తి చేసారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మేము కూడా ఎడ్ల బండ్లు దొరకని వస్తున్నాం. బయటికి రావాలి. ఒకటి వాగున్నది, ఏం చేస్తాం? ఇదో గూనె వేసుకుంటాం, మళ్ళీ బయటికి వెళ్ళగా తీస్తాం. గదికి అంతే ఉంటుంది. మరి వాగని ఉంటే పుడుకోరు ఎవరైనా. పుడుకు ఎట్లా వస్తాం? ఎడ్ల బండ్లు ఎట్టు వస్తాయి, ట్రాక్లు ఎట్టు వస్తాయి, లారీలు ఎట్టు వస్తాయి? మీటింగ్ చేసుకోవాలి కదా. తర్వాత తీస్తారు. ఏముందల్లా తర్వాత తీస్తారు. రైతులు ఏ రైతు చెప్పట్లేడుగా. ఆయన లోకల్ ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చాడు, మాకు మీడియాలో చూసినాం. లోకల్ ఎమ్మెల్యే అంటే ఆయన వచ్చి అన్నాడు తప్ప ఏ రైతు కూడా వచ్చి నా భూమి పోయిందని చెప్పలేడు. ఇంతవరకు రైతులు స్వచ్ఛందంగా ఇస్తారు. నీ స్వచ్ఛందంగా వస్తున్నాయి కదా. మా ఇంట్లోని తీసుకొని 150 కిలోమీటర్ల నుంచి ఎందుకు మాతో వస్తాం మేము? అంటే మాకు ఇంత ప్రేమ ఉండాలి కదా. అట్లా కూడా రైతులకు కూడా ప్రేమ ఉంది కదా. రైతులు భూములు ఇచ్చారు వ్యవసాయానికి. ఇదేమన్నా దున్నుకుంటారు? కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నాడు. సభ అయిపోయినాక వాళ్ళ భూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దానికి పెద్ద రాజకీయాలు ఎందుకు? ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే గత 10 ఏళ్లుగా అంటే వ్యవసాయానికి ఎంత ఊతం ఇచ్చాడో ఖచ్చితంగా మాకు ఎవరు చెప్పలేదు. రైతులుగా మేమే స్వచ్ఛందంగా వచ్చాం. దాదాపు చూస్తున్నాం కదా 16 ఎడ్ల బండ్లలో దాదాపు ఒక్కొక్క ఎడ్ల బండి చొప్పున ఇద్దరికి చొప్పున దాదాపు 32 మంది రైతులు సూర్యాపేట నుంచి బయలుదేరి దాదాపు 22వ తారీఖు బయలుదేరి 27వ తారీఖు ఈ రోజు సభా ప్రాంగణానికి ఎత్తికి చేరుకోవడం జరిగింది. దాదాపు సూర్యాపేట నియోజకవర్గం మాజీ మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి నియోజకవర్గం. మేమందరం రైతులం కూడా సార్ దగ్గర పోయి కేసీఆర్ గారి సభకు వస్తాం సార్ అన్నాడు. అంటే సార్ కూడా మమ్మల్ని ప్రోత్సహించిండు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన పంటలు పోయినాయి. గోదావరి జలాల ద్వారా బ్రహ్మాండంగా 1 ఎకరం 5 పుట్లు 6 పుట్లు పండే రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పంటలకు అసలు పంట కూడా పండే పరిస్థితి లేదు. ఏంటంటే వలస పోయే పరిస్థితికి వచ్చింది రైతులు. ఎవరికి నిరసన వ్యక్తం చేయాలంటే ప్రభుత్వానికి ఎడ్ల బండ్ల ద్వారానే ఓ రైతుగా అర్థం చేసుకునే విధంగా ఓ రైతుగా నిరసన వ్యక్తం చేయాలనేది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు సూర్యాపేట అంటున్నారు, ఉమ్మడి నల్గొండకు సంబంధించి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే పంటలు బండ్లే మొత్తం ఎండిపోయినాయి. పొలాలు మొత్తం కూడా మూగజీవులకు గడ్డి కూడా దొరకలేని పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలి? ఇది ప్రభుత్వానికి చెప్పాలంటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ సభ ద్వారా ఈ ఎడ్ల బండ్ల ద్వారా నిదర్శనం వ్యక్తం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వీడికి వచ్చినాం. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏం చేశారు? కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. నమ్మగొలుపుతూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు సార్. రెండే ఇవాళ రైతు బలి అయ్యే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ గొప్ప చెప్తుంది రైతులకు మేము బాగా చేసినాం, బీఆర్ఎస్ హయాంలో ఏం చేయలేదు, మేమే 20,000 కోట్ల రుణం మాఫీ చేసినాము, కేసీఆర్ అసలు రుణమాఫీ చేత కాలేదు 10 ఏళ్ళ నుండి కూడా అని చెప్పేసి. గ్రామాలకు పోతే తెలుస్తుంది సార్, గ్రామాలకు పోతే తెలుస్తుంది. గ్రామాలకు కూడా వీళ్ళు రానియలేని పరిస్థితి. కళ్యాణ లక్ష్మి అని చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళు మోసం చేశారు. రైతులకు రుణమాఫీ ఇస్తాం అని రకరకాలుగా మాపే పెట్టారు. పెన్షన్లు పెంచుతామని ముసలి వాళ్ళని కష్టాలు పెట్టారు. వీళ్ళు గ్రామాలలో పోతారు, ఎక్కడైనా కూర్చొని మాటలు తప్ప ఈ చెప్పుడు ఏం లేదు. రైతుని ఏడిపిస్తున్న కాబట్టి నీ ప్రభుత్వం కొంతకాలం పనిచేస్తుంది, కుప్పకూలుతుంది అని మేము చెప్తున్నాం. స్వచ్ఛందంగా మాకు సహకరించి మమ్మల్ని సాగనంపారని చెప్పేసి ఖచ్చితంగా మేము కూడా మీరు వెళ్ళండి, మేము కూడా సభకు వస్తామని చెప్పేసి కూడా స్వచ్ఛందంగా మాకు చెప్పడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గత 10 ఏళ్లుగా చేసిన రైతులకు సంబంధించి వ్యవసాయం చేసిండో దానికి సంబంధించి వ్యవసాయానికి రైతులకు సంబంధించి బాగా చేసిండు కాబట్టి రైతులుగా మేము స్వచ్ఛందంగా వస్తాం, మాకు పార్టీలకు ఏం సంబంధం లేదని చెప్పేసి
మరోపక్క రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చారని చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ 16 నెలల పాలనలో రైతులకు ఒరగబెట్టింది ఏం లేదు. రుణమాఫీ అని చెప్పేసి 20,000 కోట్ల రుణమాఫీ అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏ ఊర్లోకి చూసినా 20% మించి అయితే రుణమాఫీ కాలేదని చెప్పేసి, మరో పక్కన ప్రభుత్వం చెప్పే మాటలకు రుణమాఫీ ఊళ్ళలో జరిగిన దానికి పొంతన లేకుండా ఉందని చెప్పేసి, ఇప్పటికైనా రైతులకు సంబంధించి ఏదైనా చేసిందంటే అది ఓన్లీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతులకు అన్యాయమే జరిగిందని చెప్పేసి రైతులైతే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్, పల్లవి టీవీ, ఎలకతుర్తి సభ నుంచి.